ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనుంది ఈడీ. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. అయితే ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనుంది. ఎస్ ఢిల్లీ స్కామ్ లో అరెస్ట్ అయి ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనుంది ఈడీ. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. ఈడీ కోర్టులో రిమాండ్ ను ఛాలెంజ్ చేయనుంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. మొత్తానికి కవిత అరెస్ట్ అయి ఢిల్లీకి ఈడీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆమెను వైద్య పరీక్షలు నిర్వహించి ఈడీ ముందు జరిగింది. అలాగే నేడు రిమాండ్ కూడా విధించే అవకాశంగా కనిపిస్తుంది. రిమాండ్ తర్వాత ఎంక్వైరీ కోసం వాళ్ళు కస్టడీ కూడా అవకాశం కనిపిస్తుంది. దాదాపు సెంట్రల్ ఢిల్లీ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అయితే నిన్న అరెస్ట్ చేశారు. ఈ కేసు మొత్తం కూడా తెరమీసి వచ్చిన 7 తర్వాత కవిత అరెస్ట్ అవడం, సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవిత చివరి అరెస్ట్ అయిన వారు కూడా స్టేట్మెంట్ లో ఆధారంగా కూడా పలు మార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. దానికి హైదరాబాద్ నిన్న రాత్రి 8:40 నిమిషాలకు తీసుకెళ్లారు. అలాగే రాత్రి 11:30 గంటలకు కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దీంతో ఆమెను అక్కడి నుంచి ఈడీ అధికారులు కార్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రధాన కార్యాలయం తీసుకెళ్లారు. రెగ్యులర్ రూట్ లో కాకుండా వేరే మార్గంలో కవితను తరలించారు. ఇక మరి కాసేపట్లో అధికారులంతా కూడా ఇటు వైద్య అధికారులంతా కూడా ఈడీ ఆఫీస్ కి వస్తున్నారు. కవితకు వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత జడ్జి మూట ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరి కవిత రిమాండ్ 2 రోజులు ఉంటుంది. ఆ రిమాండ్ విచారణకు కస్టడీకి ఎన్ని రోజులు అవుతారు అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.